ఒకవైపే ఆలోచిస్తే గమ్యం ఒక్కటే నీదవుతుంది. అదే అన్ని వైపులా ఆలోచిస్తే ప్రపంచమే మీ సొంతమవుతుంది. రంగం ఏదైనా కాలాలేవైనా జీవన సూత్రం మాత్రం ఒక్కటేనని నిరూపిస్తున్నారు హైదరాబాద్కు చెందిన యువకుడు సాయి కృష్ణ. అతి తక్కువ ఖర్చుతో ఆర్ఏఎస్ విధానంలో చేపల పెంపకం చేపట్టేందుకు ఒక నూతన పరికరాన్ని రూపొందించారు. ఇది దేశంలోనే మొట్టమొదటిది కావడంతో పేటెంట్ హక్కు కూడా వచ్చింది. ఇంతకీ ఈ పరికరం ఏంటి, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఒక కొత్త దారిలో పోతే పోయేదేముంది? ఆ దారిలో ముళ్ళుండొచ్చు, లోయలుండొచ్చు, అదృష్టముంటే నిధులు దొరకొచ్చు. ఏమీ లేకపోతే అది ఒక కొత్త జీవితం ఇవ్వొచ్చు, అంతే. అందుకే ఒక కొత్త దారిలో పోతే పోయేదేముందంటారు హైదరాబాద్కు చెందిన యువ ఎంటర్‌ప్రెన్యూర్ టెకీ సాయి కృష్ణ. కింద పడకపోవడంలో ఏమంత గొప్పదనం లేదు, పడి లేవడంతోనే జీవితపు గొప్పదనం దాగి ఉందంటాడు సాయి కృష్ణ. తమిళనాడు తిరుచి ఎన్ఐటిలో బీటెక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఇతను 2 ఏళ్ల పాటు పంజాబ్లో ఒక కార్పొరేట్ కంపెనీలో జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేశారు. తరువాత ఎస్బీఐ ఆధ్వర్యంలో ప్రైమ్ మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ యూత్ ఫర్ ఇండియాలో ఇంటర్న్షిప్ చేశారు. అప్పుడే తనకు ఒక ఆలోచన వచ్చింది. ఒకరి కింద పనిచేయడం కంటే ఏదైనా ఒక స్టార్టప్ స్థాపించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా హైడ్రోఫోన్ విధానంపై ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని పంటల సాగు ప్రారంభించారు. అయితే ఇందులో పెట్టుబడులు రిస్క్ అధికంగా ఉండటం, లాభాలు అంతగా లేకపోవడంతో ఆక్వాకల్చర్కు మారారు. అయితే అందరూ చేసే విధంగా కాకుండా కొత్తగా ఉండాలనుకున్నారు. సాధారణంగా ఆక్వాకల్చర్ అంటే చెరువుల్లో చేపల పెంపకం చేపట్టడం. ఇవి అధిక విస్తీర్ణంలో ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో తక్కువ స్థలంలో తక్కువ నీటితో చేపల పెంపకం చేపట్టడం చేస్తున్నారు రైతులు. దీనినే ఆర్ఏఎస్ సిస్టమ్ అంటారు. అంటే రీసర్క్యులేటింగ్ ఆక్వా సిస్టమ్ అన్నమాట. చేపల ట్యాంక్లో ఉన్న నీటిని శుద్ధి చేసి మళ్లీ అదే నీటిని చేపల పెంపకానికి వాడటం. ఈ విధానంలో కరెంటుతో పాటు మోటార్స్ కావాల్సి ఉంటుంది. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ ఖర్చును తగ్గించేందుకు యువకుడు సాయి ఆటోమేటిక్ బీడ్ ఫిల్టర్ను రూపొందించారు. దీనికి పెద్దగా కరెంట్ అవసరముండదు, మరమ్మతులు అసలే ఉండవు. ఒక్కసారి ఫిట్ చేస్తే నిరంతరం నీటిని శుద్ధి చేసి అందిస్తుంది. ఈ బీడ్ ఫిల్టర్ దేశంలోనే మొట్టమొదటిది కావడంతో పేటెంట్ హక్కు సాయికొచ్చింది. ఇది చేపల పెంపకం చేపట్టే రైతులకు ఉపయోగపడే విధంగా ఉండటంతో ఈ ఐడియా కొంత గ్రాంట్ను అందించింది. దీంతో ఫిష్ ఫార్మర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి కొందరు రైతులతో పాటు పలు కృషి విజ్ఞాన కేంద్రాలకు బీడ్ ఫిల్టర్ను అందించారు. ఒక సొంత ఫిల్టర్ని తయారు చేసాం. ఆ ఫిల్టర్నే మనము బీడ్ ఫిల్టర్ అని అంటాం. సో ఈ యొక్క ఫిల్టర్ ఒక స్పెషాలిటీ ఏంటి, ఖాసియత్ క్యా హై ఇస్ ఫిల్టర్ కా. సో ఈ ఫిల్టర్ పెట్టాలి అంటే మనం సంపు తవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒక వాటర్ పంప్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మీకు చిన్న డెమాన్స్ట్రేషన్ ఇచ్చి ఒక ఫిల్టర్ ఎలా పనిచేస్తాయో చూపిస్తాను. ఇది మన చేపల ట్యాంక్. మీరు ఇందాక చూసిన చేపల ట్యాంకులన్నీ కూడా సిమిలర్ టు దిస్ అనుకోండి. ఈ చేపల ట్యాంక్లో మన వాటర్ ఉన్నది, వీ హ్యావ్ ఫిష్. ఈ చేపల ట్యాంక్ నుంచి వేస్ట్ ఎప్పుడు కూడా మనం సెంట్రల్ డ్రైన్ నుంచి బయటకు తీస్తాం. జనరల్లీ ఇప్పుడు దాకా ఉన్న టెక్నాలజీలో ఈ వచ్చిన వాటర్ సంప్లో పడుతుంది. సంప్లో పడ్డాక సంప్ నుంచి మోటార్ తీసుకుని ఫిల్టర్కి పంపిస్తుంది. ఫిల్టర్ నుంచి వచ్చిన నీళ్లు పైకి వెళ్ళి ఓవర్ హెడ్ ట్యాంక్కి వెళ్ళి అక్కడి నుంచి చేపల ట్యాంక్లో పడుతుంది. ఇక్కడ అవన్నీ కూడా మనం తీసేసాం. చేపల ట్యాంక్ నుంచి వస్తున్న చెత్త డైరెక్ట్గా ఫిల్టర్లోకి వెళ్తుంది. ఫిల్టర్లోకి వెళ్ళిన చెత్త వాటర్ మనకి పైకి ఎప్పుడైతే గ్రావిటీ ద్వారా పైకి లెగుస్తుందో ఈ లోపల ఉన్న గ్రాన్యూల్స్ని పాలీప్రొపిలీన్ బీడ్స్ అంటాం. ఈ పాలీప్రొపిలీన్ బీడ్స్ మనము బియ్యపు గింజలు సైజులో ఉంటాయి. ఈ పాలీప్రొపిలీన్ బీడ్స్ చెత్తని బయటకి రానివ్వకుండా లోపలే ఆపేస్తుంది. దానివల్ల ఈ చెత్త నీళ్ళు ఫిష్ ట్యాంక్ నుంచి ఏదైతే వస్తుందో అంతా ఇక్కడ ఆగిపోయి మళ్ళీ మనకి ఫిష్ ట్యాంక్ లోపలికి పడుతుంది. ఈ రిటర్న్లో పడ్డానికి కాన్సెప్ట్ వాడేదే మనం ఎయిర్ లిఫ్ట్ డిజైన్. ఈ ఎయిర్ లిఫ్ట్ డిజైన్ ఇంకా ఈ ఫిల్టర్ లోపల ప్రెషర్ క్రియేట్ చేయడం వలన ఈ వాటర్ ఒక సర్క్యులేషన్ చేపల ట్యాంక్ నుంచి ఫిల్టర్కి, ఫిల్టర్ నుంచి మళ్ళీ వెనక్కి చేపల ట్యాంక్కి రావడానికి మనం వాటర్ పంపు వాడము. ఈ టెక్నాలజీకే మన ఫిషీ ఫార్మర్స్కి పేటెంట్ కూడా వచ్చింది. ఈ టెక్నాలజీతోని జస్ట్ ఒక లైట్ బల్బ్
కి వాడాల్సిన పవర్తోనే మనం ఈ సిస్టమ్ అంతా కూడా నడిపించగలుగుతాం. ఈ సిస్టమ్ ఎందుకు వేరే సిస్టమ్స్ కన్నా ఈ సిస్టమ్ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ మధ్యన చాలామంది ఫామ్ హౌసెస్ లేకపోతే ఫార్మర్స్ బ్యాక్ యార్డ్లో ఏదో ఒక చిన్నది చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఆర్ఏఎస్ బయోఫ్లాక్ చూస్తున్నారో దానికి కావాల్సిన క్యాపిటల్ ఖర్చు కానీ, కావాల్సిన మోటార్లు, వాటి శబ్దం, మోటార్లు వచ్చే శబ్దం, బ్లోవర్ వచ్చే శబ్దం వలన ఎవరు కూడా బ్యాక్ యార్డ్లో ఒక చిన్న కొర్రమేను పెంచుకుందాం, అమ్మడానికే కాకపోవచ్చు సొంత కన్జంప్షన్ కూడా పెంచుకోవడానికి వెనకబడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ సిస్టమ్ ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్. ఈ సిస్టమ్ ఓన్లీ 90 వాట్లు మన బల్బు వాడే పవర్తోనే నడుస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ సిస్టమ్ సౌండ్ చేయదు. చాలామంది ఆర్ఏఎస్ బయోఫ్లాక్లో రింగ్ బ్లోవర్లు, రూట్ బ్లోవర్లు, తర్వాత వాటర్ పంపుల వల్ల ఎప్పుడు కూడా సిస్టమ్ గోలగోలగా ఉంటుంది. కానీ ఇలాంటి సిస్టమ్ ఎప్పుడైతే ఇంటి వెనకాల పెట్టుకుంటామో దీని నుంచి శబ్దమే రాదు. సో ఈ వాటర్ ఫిల్టర్ నుంచి అయ్యి ఫిల్టర్ నుంచి మళ్ళీ ఫిష్ ట్యాంక్కి పడడం ఈ యొక్క సిస్టమ్ ఒక ఖాసియత్, అడ్వాంటేజ్ అండ్ వెరీ సపోర్టివ్ టు ఫార్మర్స్. ప్రతి చేపల ట్యాంక్కి అవుట్లెట్ ఉంటుంది. ఆ అవుట్లెట్కి ఈ ఫిల్టర్ కనెక్ట్ చేయడమే. ఈ ఫిల్టర్తో పాటు మీకు అన్ని ప్లంబింగ్, బ్లోవర్ అన్నీ కలిపి వస్తుంది. 15,000 లీటర్ల నుంచి 20,000 లీటర్లు ఫిష్ ట్యాంక్కి మేము తయారు చేసే ఫిల్టరు 28,000 ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ. సో ఆ ఫిల్టర్ని పెట్టుకుంటే మీ ఫిష్ ట్యాంక్ 24 గంటలు సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది, 24 గంటలు వాటర్ ప్యూరిఫై అవుతూనే ఉంటుంది. ఇంకా ఫిష్ ట్యాంక్లో ఉన్న చెత్త మొత్తం పక్క ట్యాంకుకి వచ్చి సేవ్ అవుతాయి, ట్యాంక్ నీట్గా ఉంటుంది మీకు. సో ఇలాంటి సిస్టమ్ని నడపడానికి ఇదనే కాదు, మనం 15,000 లీటర్స్ నుంచి 20,000 లీటర్స్ ఫిష్ ట్యాంక్ సిస్టమ్ కూడా నడపడానికి కావాల్సింది ఒకే ఒకటి, మన బ్లోవర్. ఆ బ్లోవర్ వచ్చేసి 7,000 రూపీస్, మ్యాగ్నెటిక్ బ్లోవర్, సౌండ్ కూడా చేయదు, 200 లీటర్స్ పర్ మినిట్ ఎయిర్ని ఇస్తుంది. సో ఆ బ్లోవర్ని వాడుతూ 90 వాట్సే, ఒక బల్బుకి కావాల్సినంత పవరే ఆ బ్లోవర్. ఆ బ్లోవర్ని వాడుతూ మన ఫిష్ ట్యాంక్ ఏదైతే మన ఫిష్ ట్యాంక్ ఉందో ఆ ఫిష్ ట్యాంక్ని మనము ఫిల్టర్కి కనెక్ట్ చేస్తాం. ఫిల్టర్లో మనకి డర్టీ వాటర్ కింద నుంచి పైకి రైజ్ అవుతున్నప్పుడు ఈ పాలీప్రోపిలిన్ బీడ్స్ ఈ చెత్తని మొత్తం ఆపేస్తాయి. ఫిష్ ట్యాంక్లో వచ్చే మన అన్ఈటెన్ ఫుడ్ కానీ, ఫిష్ యొక్క వేస్ట్ కానీ అన్నీ కూడా ఈ పాలీప్రోపిలిన్ బీడ్స్ ఆపేస్తుంది. ఆపేసి దాని నుంచి వచ్చే క్లీన్ వాటర్ మనకి మళ్ళీ ఎయిర్ లిఫ్ట్ డిజైన్ ద్వారా మీకు మళ్ళీ ఫిష్ ట్యాంక్లో వాటర్ పడుతుంది. మీరు గమనిస్తే ఈ నీళ్ళు మనకి ట్యాప్లోంచి వచ్చే నీళ్ళు లాగా రాదు. ప్రతి ఒక్క నీటిలో మీకు ఎయిర్ బబుల్స్ కనబడుతున్నాయా, ఈ చిన్న ఎయిర్ బబుల్స్. దీనివల్ల మనకి ఈ వాటర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కూడా వెళ్ళిపోతుంది. ఎట్ ద సేమ్ టైం వాటర్లో ఉన్న డిజాల్వ్డ్ ఆక్సిజన్ కూడా చాలా పెరుగుతుంది. దానివల్ల ఈ సిస్టమ్ జస్ట్ చెత్తని క్లియర్ చేయడమే కాదు, వాటర్లో ఉన్న ఆక్సిజనేషన్ని కూడా చాలా పెంచుతుంది. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్, దీన్ని మనం ముట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి ఫిల్టర్ని చేపల ట్యాంక్కి పెడితే 24 గంటలు వేస్ట్ వాటర్ ఫిల్టర్లోకి వెళ్తుంది, ఫిల్టర్ నుంచి క్లీన్ వాటర్ మళ్ళీ ఫిష్ ట్యాంక్కి వస్తుంది. ఇట్స్ అ సైక్లిక్ ప్రాసెస్. సో ఈ చెత్త ఎప్పుడు కూడా ఈ ఫిల్టర్లో మనకి ఈ పాలీప్రోపిలిన్ బీడ్స్ మధ్యలో ఒక్కొక్కసారి ఇరుక్కుపోతుంది. సో ఫిల్టర్ని క్లీన్ చేయడం అనేది చాలా అవసరం. ఆ ఫిల్టర్ని క్లీన్ చేయడానికి మనం ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా అది ఎయిర్ బబుల్తోని లోపల మీకు బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ అవ్వడంతో మీరు గమనిస్తే చెత్త మొత్తం కింద సెటిల్ అవుతాయి. చూడండి, ఆ చెత్త సెటిల్ అయింది మనం పక్కన స్లడ్జ్ అవుట్లెట్ నుంచి బయటకు తీసేస్తాం. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్, మ్యాన్ పవర్ అవసరమే లేదు. ఒక్కసారి ఫిల్టర్ పెట్టుకుంటే 24/7 నడుస్తూనే ఉంటుంది. కావాల్సింది బ్లోవర్ ఒకటే. దిస్ ఇస్ పేటెంటెడ్ ప్రోడక్ట్ అండ్ మొత్తం ఇండియాలో ఓన్లీ ఫిషీ ఫార్మర్స్ ప్రొడ్యూసెస్ ఇట్. చిన్న స్కేల్లో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే మీకు కనబడుతుంది ఏం జరుగుతుంది అనేది. ఈ సిస్టంలో కొర్రమేన్ ఎంత ఈజీగా పెంచవచ్చు, కొర్రమేననే కాదు బాసా ఫిష్ కానీ, తిలాపియా కానీ ఎంత ఈజీగా పెంచవచ్చు. సాయి కృష్ణ కేవలం ఆటోమేటిక్ బీడ్ ఫిల్టర్ తయారీ చేయడమే కాకుండా చేపలు పెంచాలనుకునే రైతులకు ఆర్ఏఎస్ సిస్టమ్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఇస్తున్నారు. ఇందుకోసం సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆలియాబాద్ గ్రామంలో ఒక మోడల్ ఫామ్ ను కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు పలు తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలోని పలు కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేశారు. ఆసక్తి ఉన్న రైతులు సందర్శించవచ్చంటున్నారు. సాధారణంగా చేపల పెంపకం చేయాలని ఆసక్తి ఉన్నా అంత పెట్టుబడి పెట్టలేక వదిలేస్తుంటారు.
అలాంటి వారు తనని సంప్రదిస్తే ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు వారికి సబ్సిడీ వచ్చే విధంగా దగ్గరుండి వారు చేపల పెంపకం ప్రారంభించే వరకు తోడుంటానని చెబుతున్నారు. అట్ ప్రెజెంట్ మనం ఉన్నది ములుగులో. సో ఇదొక 8 లక్షల లీటర్ల ఫామ్. సో ఈ యొక్క ఫామ్ రైట్ నో వర్కింగ్ యాజ్ అన్ హైబ్రిడ్ ఫామ్. హైబ్రిడ్ అంటే ఉత్తి ఆర్ఏఎస్ఏ కాదు, ఆర్ఏఎస్ అండ్ బయోఫ్లాక్ టెక్నాలజీస్ రెండిటిని వాడుతూ మోస్ట్ ఎకనామికల్ వేలో చేయడానికి చేస్తున్న ఫామ్ ఇది. రైట్ నో ఇది మన వింటర్ సీజన్లో చేసే కల్చర్ తిలాపియా. 6-7 నెలలు కల్చర్ ఉంటుందండి. దాదాపు ఒక 500 గ్రాములు ఫిష్ రాగానే వీల్ సెల్ ఇట్ ఇన్ టు ద మార్కెట్. 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ రాగానే ఇక్కడ ఉన్న రైతులకి ఇచ్చి, ఈ రైతులు వాళ్ళు ఉన్న రెయిన్ ఫెడ్ ట్యాంక్స్ లేకపోతే రిజర్వాయర్స్లో వేసుకోవడానికి కేజీ రూపం, కేజీకి 5 పీసులు 6 పీసులు లెక్కన 80-90 రూపాయలకి అమ్మేస్తాము. సో 200 గ్రాములు టచ్ అవ్వగానే ఇక్కడ ఉన్న కార్పొరేటివ్ సొసైటీస్, ఫిషర్మెన్ కార్పొరేటివ్ సొసైటీస్కి ఇచ్చేయడం జరుగుతుంది. ఆర్ఏఎస్ సిస్టమ్ అనేది చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్ అండి. దీనికి అత్యంతగా అవసరమైనది ఎనర్జీ, పవర్. ఎలక్ట్రిసిటీ లేనిది ఇలాంటి సిస్టమ్స్ జరగవు, నడపలేము కూడా. సో ఇలాంటి ఎనర్జీ ఇంటెన్సివ్ సిస్టమ్స్లో చేపని కేజీ దాకా పెంచుతాను, కేజీకి పెంచాకే నేను అమ్ముతాను అంటే మటుకి అది అన్ని చేపలతో సాధ్యం కాదు, తిలాపియాతోనైతే అస్సలు సాధ్యం కాదు. సో ఇలాంటి సిస్టమ్స్ని ప్రాఫిటబుల్ చేయాలి అంటే, ఇంత పెట్టుబడి పెట్టాక దీని నుంచి మనం డబ్బులు రాబెట్టాలి అంటే చేపని ఎప్పుడు కూడా కేజీ దాకా పెంచాల్సిన ఆలోచనతో ముందుకు వెళ్ళకూడదు. స్పాన్ తెచ్చుకోవాలి. స్పాన్ అంటే గుడ్డు నుంచి బయటకు వచ్చిన 2-3 రోజుల్లో ఉండే సైజు చేపని స్పాన్ అంటాము. స్పాన్ తెచ్చుకుని ఆ స్పాన్ని ఈ 1,00,000 లీటర్ల ట్యాంకులో దాదాపు ప్రతి 10,000 లీటర్కి 1,00,000 పిల్ల వేస్తాము. సో దీంట్లో దాదాపు 10 లక్షల స్పాన్ వదిలి, 10 లక్షల స్పాన్ మనకి ఒక 30 రోజుల్లో ఫ్రై రూపంలో మారుతుంది. ఫ్రై వచ్చేసి ఒక ఇమ్మీడియట్గా ఫ్రైని మనం బయట కార్పొరేటివ్ సొసైటీస్ చేపల ఫార్మర్స్కి ఒక్కొక్క ఫ్రైని మనం 50 పైసల నుంచి రూపాయికి అమ్మొచ్చు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనం దీంట్లో ఒకవేళ 10 లక్షల స్పాన్ వేస్తే దాని నుంచి మనకి ఒక 50% బతికిన, 5 లక్షలు బతికిన, దాదాపు ఒక్కొక్క ట్యాంక్ నుంచి 2.5 లక్షల నుంచి 3 లక్షలు రాబడి వస్తుంది. ఇక్కడ మనం చేపని కేజీ దాకా పెంచట్లేదు, జస్ట్ ఫ్రై అండ్ సెమీ ఫ్రై అంటే ఇంచున్నరకే మనం అమ్మేయడం స్టార్ట్ చేస్తాము. ఈ ఆర్ఏఎస్ సిస్టమ్ని యాజ్ అ హోల్ ఎకనామికల్గా చేయడానికి, రైతులు కూడా పెట్టుకునేటట్టు చూడడానికి, ఎక్కడైతే కరెంట్ ఉండదో అక్కడ కూడా పనిచేసేటట్టు ఒక సిస్టమ్ని డిజైన్ చేసి రైతులకి తీసుకెళ్ళి చేపని కేజీ దాకా పెంచడం మా లక్ష్యం కాదు. ఈ సిస్టమ్స్ నుంచి ఈ సిస్టంలో చేపని ఫ్రై, సెమీ ఫ్రై, ఇంకా ఫింగర్లింగ్, ఈ 3 స్టేజెస్లోనే మనం దాన్ని ఒక గ్రోత్ తీసుకొచ్చి అప్పుడు ఇమ్మీడియట్గా మనం ఫార్మర్స్కి ఇచ్చి గ్రో అవుట్ పాండ్స్లో చేసుకోవడంతో ఇలాంటి సిస్టమ్స్కి మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసుకోవాలనుకుంటే ఆక్వాపోనిక్స్ కావచ్చు, ఆర్ఏఎస్ కావచ్చు, బయోఫ్లాక్ కావచ్చు, బ్యాక్ యార్డ్ కావచ్చు, ఆర్నమెంటల్ ఫిష్ కావచ్చు, ఏ సిస్టమ్ అయినా కట్టే విధానం ఒకటే. అండ్ యాజ్ ఫిషీ ఫార్మర్స్ మిమ్మల్ని ఎండ్ టు ఎండ్ సపోర్ట్ చేయడం మా బాధ్యత. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు తగిన సబ్సిడీస్ వచ్చే విధంలో మీకు పేపర్ వర్క్ చేసి ఇవ్వడం, ఇవన్నిట్లో కూడా మేము సహకరిస్తాం. అట్ ద సేమ్ టైం సిస్టమ్ కట్టడంలో, సిస్టమ్ కట్టాక హ్యాండ్ హోల్డింగ్, ఏ చేప పిల్లని ఎక్కడ కొనాలి, ఫీడ్ ఎట్లాంటిది వేయాలి, ఇవన్నిట్లో కూడా మీకు ఎండ్ టు ఎండ్ సహకరిస్తాం. ద న్యూ ఫ్రాంటియర్ ఆక్వాకల్చర్లో చాలా స్కోప్ ఉంది. ఎస్పెషల్లీ తెలంగాణకి అన్నిటికన్నా ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే తెలంగాణకి చేప పిల్లల అవసరం చాలా చాలా ఉంది. దాదాపు ప్రతి సంవత్సరం 300 కోట్లు చేపల పిల్లల బిజినెస్ జరుగుతుంది. అండ్ 95% చేప పిల్లలు మనకు ఆంధ్రా నుంచి వస్తున్నాయి. మిత్ర పురుగులు, వానపాముల వంటివి పంటలకు ప్రాణాధారం. వాటితో పాటు నేల తల్లికి, పర్యావరణానికి హాని చేసే ఎరువులు, పురుగుల మందులు రాజ్యమేలుతున్న కాలంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగం. అంతేకాదు సొంతంగా కషాయాలు, ద్రావణాలను తయారు చేసి రైతులకు తక్కువ ధరకే అందిస్తూ అందరినీ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తున్నారు. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించడంతో పాటు నాణ్యమైన క్రిమిసంహారకరహిత దిగుబడులు సాధించాలనే ధ్యేయంతో అందుబాటులోకొచ్చిందే ప్రకృతి వ్యవసాయం. విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం వల్ల భూమి నిస్సారంగా మారుతోంది, దిగుబడులు తగ్గిపోతున్నాయి.
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకుగాను మహిళా రైతు సాధికార గ్రూపులను ఏర్పాటు చేశారు. ఈ గ్రూపులు ఆయా మండలాల్లో కొన్ని గ్రామాలను ఒక యూనిట్గా తీసుకుని ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ వివిధ రకాల ఎరువుల కషాయాలను తయారు చేయిస్తున్నారు. ఆయా పంట సీజన్లో ఏ కషాయాలను పిచికారీ చేయాలి, ఎంత మోతాదులో చేయాలి, కషాయాల తయారీకి ఎలాంటి పద్ధతులను ఉపయోగించాలి వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే సన్నా చిన్నకారు రైతులందరూ కషాయాలు, ద్రావణాలు తయారు చేసుకోలేరు. చేసుకుందామనుకున్నా అన్ని వనరులు అందుబాటులో ఉండవు. దీనికి తోడు కొంచెం శ్రమతో కూడుకున్న పని. దీనినే దృష్టిలో ఉంచుకుని ప్రకృతి వ్యవసాయ విభాగం వారి ప్రోత్సాహంతో అనకాపల్లి జిల్లా కసింకోట మండలం సుందరయ్యపేట గ్రామంలో శ్రీ నూకాంబిక ప్రకృతి వ్యవసాయం పనుల కేంద్రాన్ని అరుణ ఏర్పాటు చేసింది. ఇందులో విత్తనం వేసే మొదలు ధాన్యం తీసుకునే వరకు పంటకు కావాల్సిన కషాయాలు, ద్రావణాలను తయారు చేస్తున్నారు. కెమికల్ వేపుకి అసలు రైతు అనేది కెమికల్ వేపుకి వెళ్ళకూడదు. ఆరోగ్యంగా ఉండాలి, భూమి ఆరోగ్యంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కెమికల్ అనేది కొట్టకుండా మనం ఇచ్చిన కషాయాలు నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకం అనేది క్వాలిటీగా తయారు చేయాలి. ఇప్పుడు నా మండలంలో ఉన్న వివోలందరికీ కూడా, మా ఐసీఆర్పీలందరికీ కూడా అందజేస్తున్నానండి. వారు కూడా వారి రైతులకి అందజేస్తున్నారండి. మేము ముందుగా రైతులు మాకు ఆర్డర్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ గుంట విత్తనం శుద్ధి చేయడం అనేది అండి చేస్తామండి. ఫస్ట్ విత్తన శుద్ధికి బీజామృతం అనేది తయారు చేసుకుంటామండి. అది ఒకరోజు మాత్రమే నిల్వ ఉంటుందండి. తర్వాత జీవామృతం అండి. జీవామృతం 200 లీటర్లోనే జీవామృతం తయారు చేసుకొని మొక్కకి వేసుకోవచ్చండి. స్ప్రేయింగ్ కూడా ఇచ్చుకోవచ్చండి. అది కూడా ఒక 7 రోజులు మాత్రమే నిల్వ మాత్రం ఉంటుందండి, ఎక్కువ నిల్వ ఉండదు. అది కూడా నేను ఎన్పిఎం షాప్లో అనేది ఆర్డర్ ప్రకారంగానే చేస్తానండి, మామూలుగా చేయను, ఎందుకంటే నిల్వ ఉండదు కనుక. తర్వాత నేమాస్త్రం అండి. నేమాస్త్రం అనేది చిన్న పురుగు తెగులుకి అది పనికొస్తూ ఉంటుందండి. అది కూడా తక్కువ, అంటే కొంచెం నిల్వ ఉంటుంది కానీ అంత ఎక్కువ నిల్వ అనేది ఉండదు. అది ఆర్డర్ని బట్టే చేయడం జరుగుతుందండి చిన్న పురుగుకి అండి. తర్వాత అగ్నాస్త్రం అండి. బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం అనేది నిల్వ ఉంటుందండి, 3 నెలలు పైబడి నిల్వ ఉంటుంది. అది మాత్రం నేను అగ్నాస్త్రం అనేది తయారు చేసుకుంటానండి. వేపాకు, ఉమ్మెత్తాకు, జిల్లెడాకు అండి. పొగాకు కూడా వేస్తామండి. పొగాకు వేస్తాము, ఆవు మూత్రం వేస్తామండి. వేసి నిల్వ ఉంటుందండి. ఇది పెద్ద పెద్ద పురుగులు, గొంగర పురుగులు, ఇలాంటి పెద్ద పురుగులకి ముఖ్యంగా వంగుతోట పనికొస్తుందండి అది. నెక్స్ట్ ఇంకోటి అండి, సుడిదోమకండి తూటికాడ కషాయం అనేది తయారు చేస్తామండి. అది 5 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓన్లీ తూటికాడ, పొగాకు వేసి చేస్తామండి. అది కూడా ఆర్డర్ని బట్టే చేస్తామండి. అది ఘనజీవామృతం నిల్వ ఉంటుందండి. ఘనజీవామృతం చేస్తాము. దశపని 6 నెలలు నిల్వ ఉంటుందండి. దశపని 10 రకాల ఆకులతో తయారు చేస్తామండి. పసుపు వేస్తామండి, సొంట వేస్తామండి, మిరియాలు వేస్తామండి, లవంగీలు వేస్తామండి, అల్లం వెల్లుల్లి వేస్తామండి, పొగాకు వేస్తాము, 10 రకాల ఆకులు వేస్తామండి, నాటావు మూత్రం వేస్తాము, నాటావు పేడ వేస్తామండి, 150 లీటర్లు వాటర్ వేసి చేస్తామండి. అది 45 రోజుల్లో తయారవుతుందండి. దాన్ని వడపెట్టుకుంటే 6 నెలలు నిల్వ ఉంటుందండి. ఈ దశపని అనేదండి అన్ని పురుగులకి నివారణకు పనికొస్తుందండి. అంటే ఏ పంట కన్నా మనం ప్రయోగం చేయొచ్చండి, పనికొస్తుంది. అలాగేనండి మేనామృతం అండి. మేనామృతం అంటే చేపల వేస్టేజ్ తోటి, చేపల వేస్టేజ్ పోనివ్వకుండా 1 కేజీ వేస్టేజ్ని తీసుకొని 1 కేజీ బెల్లం, కొంచెం మసిబొగ్గు పొడి వేస్తామండి. మొన్న కిషన్ మేళంలో అమ్ముకోవడం జరిగిందండి. 1 లీటరు 100 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నానండి. ప్రకృతిలోని సహజ వనరులైన సేంద్రియ పదార్థాలను ఉపయోగించి మేలైన యాజమాన్య పద్ధతులతో సుస్థిరమైన పంటలు ఉత్పాదకతతో ఆరోగ్యవంతమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించే విధానమే సేంద్రియ వ్యవసాయం. ఈ పద్ధతుల ద్వారా పండిన వాటిని సేంద్రియ ఉత్పత్తులు అంటారు. వ్యవసాయంలో సుస్థిరత తేవాలంటే లాభసాటి వ్యవసాయానికి, నిలకడగా దిగుబడులు పొందడానికి వ్యవసాయ సుస్థిరత ఎంతో ముఖ్యమైనది. ఆహార భద్రతకు, పౌష్టికాహార ఉత్పత్తికి, సహజ వనరులు, పరిసరాల పరిరక్షణకు తోడ్పడుతుంది. సేంద్రియ వ్యవసాయంతో వీటిని సాధించడం సాధ్యమవుతుంది. అంతేకాదు, ఈ విధానంలో పెట్టుబడులు తగ్గడమే కాకుండా అధిక లాభాలను పొందడానికి వీలవుతుంది. ఈ విషయాలను గమనించిన ప్రకృతి వ్యవసాయ విభాగం ఈ సాగు పట్ల రైతులను ప్రోత్సహిస్తోంది. వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడులు రైతుల్ని ఆలోచింపచేస్తున్నాయి. ఏక పంట విధానం నుండి అంతరా మిశ్రమ పంటలు సాగు చేసేలా చేస్తున్నాయి. ఈ విధానంలో కాలం కలిసి వస్తే రైతులకు మిశ్రమ ఆదాయం, లేదంటే ఒక్క పంట నుండైనా ఆదాయం పొందే వీలుంటుంది. అందుకే చాలా మంది ఈ విధానంలోనే సాగు చేపడుతున్నారు.
ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు మిశ్రమ ఉద్యాన పంటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఇక్కడ చూడండి, వరుసగా పొట్ల, బీర, బంతి తోటలను ఇది మొత్తం ఎకరం విస్తీర్ణం. ఒకే పంటపై ఆధారపడకుండా ఇలా పలు పంటలను చేస్తున్న రైతు పేరు గంధి సోసనాచలపతిరావు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం బీబీగూడెంకు చెందిన ఈయన ఇందులో చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. గతంలో ఏకపంట విధానంలో సాగు చేసేవారు. అయితే ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితుల సహకరిస్తే పంట చేతికొచ్చేది. ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే నష్టాలే మిగిలేది. వీటి నుండి బయటపడేందుకు పలు పంటల విధానాన్ని అవలంబిస్తున్నారు. మార్కెట్ డిమాండ్ ఉండి తక్కువ సమయంలో చేతికొచ్చే పంటలను ఎన్నుకుని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఎకరంలో బంతి, బీర, పొట్ల సాగు చేస్తున్నారు. ఈ పంటల దిగుబడి పూర్తవగానే అందులోని మరో పంటలను సాగు చేస్తున్నారు. ఇలా నిరంతరం పంటలను మారుస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు. నేను బంతి తోట వేసాను. బంతి తోట 2 మాసాలు అయింది. నారు బెంగళూరు నుంచి తెప్పించాం. మొక్క 4 రూపాయలు పడింది. 60 సెంట్ వేసా బంతి తోట. 60 సెంట్కి ఒక 18,000 రూపాయలు యాత్తో ఖర్చు అయింది. తర్వాత పెట్టుబడి ఒక 10-15,000 అయ్యింది. కవులు ఒక 15,000. పువ్వులు వచ్చేపాటికి మార్కెట్ కొద్దిగా అప్ అండ్ డౌన్ నడిచింది. ఇప్పుడు ఖర్చు ఉంది, కానీ ఫస్ట్లో అయితే 10-20 రూపాయలే ఉంది కేజీ. గిట్టుబాటు అవలా. ఇప్పుడు గత రేటు ఉందంటే పూలేమో సైజు తగ్గిపోయింది. తర్వాత బెండ వేసాము 30 సెంటు. బెండ జూలైలో వేసాం. బెండ క్రాప్ అయిపోయినాక మళ్ళీ ఆటికే కొద్దిగా బీరలు బాకిచ్చి 2వ క్రాప్ కింద చేస్తున్నాం. బీర కాస్తుంది బాగానే. దాని అమ్మట పొట్ట పందిరి వేసామండి ఒక 60 సెంటు. జూన్ నెలలో వేసిన తర్వాత 3 నెలలు వచ్చింది. క్రాపు అయిపోయింది. ఇక ఆ క్రాప్ తీసేసి మళ్ళీ పొట్టే పెట్టాను. మళ్ళీ పొట్ట పెడితే ఇప్పుడు కత్తి లైన్లోకి వచ్చి కాస్తుంది. దానికి పందిరి ఖర్చు, పొలాల ఖర్చు అన్నీ కలిసి ఒక 50,000 అయిందండి 60 సెంట్కి. పందిరి వేస్తాను కానీ గుంజలు కొనటం 50 రూపాయలండి కొన్నందుకు. పందిరి వేసినందుకు, వైర్లు కానీ వేసినందుకు కానీ 6,000 ఇచ్చాను. కొద్దిగా మార్కెట్ ఈ సంవత్సరం కొద్దిగా పర్వాలా 20-25 అట్లా నడుస్తుంది కేజీ రైతు బజార్లో. బీరకు పెద్దగా పెట్టుబడి ఏముందండి, ఒక 4,000-5,000 అయితే అయిపోయింది. పొట్ట పందిరి మట్టికి ఒక 50-60,000 అయింది. బంతి తోటకు ఒక 40,000 అయిందండి. టోటల్గా కవులు వచ్చేపాటికి ఎకరం 20,000 అండి. పోలవరం కాలం వచ్చిన తర్వాత పంటలు దిట్టంగా పండిస్తున్నాం. ఒక పంట పోయినా ఇంకో పంటలో నష్టం లేకుండా చేసుకుంటున్నాడు రైతు. ఎరువులన్నీ మామూలేనండి. 10-26 DAP, పొటాస్ కత్తి, ఎప్పుడన్నా కత్తి, అమోనియా, యూరియా, ఇవన్నీ ఎకరానికి 4 కట్టలు పడతాయండి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పిస్తున్న వారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.